హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి అఫీషియల్గా మనకి అప్డేటెడ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది. మే 9th ఇక్కడ చూడొచ్చు. రివైజ్డ్ 22 క్యాలెండర్ ఫర్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ 2025-26 అని ఉంది కదా. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఎస్ఎస్సి నుండి చూసుకున్నట్లయితే సిజిఎల్ డిగ్రీ లెవెల్తో, ఇంటర్ లెవెల్తో సిహెచ్ఎస్ఎల్, 10th లెవెల్తో ఎంటీఎస్, అలాగే ఇవి కాకుండా ఫేజ్ 11 అని, ఎస్ఎస్సి జీడీ అని, ఓకే, స్టెనోగ్రాఫర్ అని, హిందీ ట్రాన్స్లేటర్ అని రకరకాల నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూ ఉంటాయి. సో ఈ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి గ్రేడ్ లిమిటెడ్ ఇది మనకి ఏదైతే జీడీసీఈ అంటే గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి. సో వీటిని మనం పక్కనట్లయితే నార్మల్ గా మనకి జనరల్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే సెలక్షన్ పోస్ట్ కి సంబంధించిన ఫేజ్ 13 వచ్చేసరికి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జూన్ 2వ తారీఖున టెంటివ్ గా విడుదలవుతుంది. ఓకే, జూన్ 23 దాకా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది 24th జూలై టు 4th ఆగస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించి జూన్ 5న నోటిఫికేషన్ వస్తుంది. జూన్ 26 లోపు అప్లై చేసుకోవాలి. ఆగస్టులో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, అలాగే కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసరికి కూడా మనకి జూన్ 5నే వస్తుంది నోటిఫికేషన్ అనేది. ఇది కూడా ఆగస్టులో ఉంటుంది టెంటివ్గా ఎగ్జామ్ అనేది. అలాగే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ చాలా మంది ఎక్కువ మంది ఎదురు చూసేది డిగ్రీ లెవెల్తో, డిగ్రీ క్వాలిఫికేషన్తో సీజీఎల్ నోటిఫికేషన్ చూస్తూ ఉంటారు కదా. ఇది వచ్చేసరికి 9 జూన్ అయితే విడుదలవుతుంది. 4th జూలై లాస్ట్ డేట్, 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ దాకా ఎగ్జామ్స్ అనేవి అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ అండ్ ఆర్మ్డ్ పోలీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జూన్ 16న అయితే వస్తుంది. మనకి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 7, సెప్టెంబర్ 1 నుండి 6 దాకా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అంటే సిహెచ్ఎస్ఎల్ వచ్చేసరికి జూన్ 23న నోటిఫికేషన్ వస్తుంది. జూలై 18 లాస్ట్ డేట్, 8 నుండి 18 సెప్టెంబర్ దాకా ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఎంటీఎస్ నోటిఫికేషన్, ఓకే, ఎంటీఎస్ సిబిఐసి, సిబిఐ నాన్ టెక్నికల్ కి సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది జూన్ 26న వస్తుంది. జూలై 24 చివరి తేదీ, సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 24 వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి జూన్ 30న మనకి నోటిఫికేషన్ వస్తుంది. జూలై 21 చివరి తేదీ, అక్టోబర్ నుండి 27 నుండి 31 దాకా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ మేల్ ఢిల్లీ పోలీస్ వచ్చేసరికి జూలై సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ డిసెంబర్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఢిల్లీ పోలీస్ లో హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జూలై సెప్టెంబర్ లో వస్తుంది. నవంబర్ డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ లో అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఏడబ్ల్యూ టెలిప్రింటర్ లాంటి నోటిఫికేషన్ జూలై సెప్టెంబర్ లో వస్తుంది. నవంబర్ డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ జూలై సెప్టెంబర్ లో వస్తుంది. నవంబర్ డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఇది. సో మనం దీనిని నెగ్లెక్ట్ చేద్దాం. నెక్స్ట్ కానిస్టేబుల్ జీడీ చాలా మంది దీనికోసం కూడా చూస్తూ ఉంటారు. సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ కి సంబంధించిన కానిస్టేబుల్ జీడీ అక్టోబర్ లో వస్తుంది. నవంబర్ చివరి తేదీ, జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మిగతా మనకి జీడీఎస్సీ నోటిఫికేషన్స్ మనకి పక్కన పెడదాం. సో ఇది మనకి ఎస్ఎస్సికి సంబంధించిన క్యాలెండర్ అనేది. సో క్లారిటీ వచ్చింది కదా. మీరు ఎస్ఎస్సి కనుక ఎస్ఎస్సి సీజీఎల్ స్టాండర్డ్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా మీరు ప్రిపేర్ అయితే అట్లీస్ట్ సీజీఎల్ రాకపోయినా సిహెచ్ఎస్ఎల్ ఆర్ అట్లీస్ట్ ఎంటీఎస్ అన్నా సరే ఈజీగా మీకు జాబ్ అనేది వస్తుంది. కాబట్టి సీజీఎల్ ని టార్గెట్ గా చేసుకుని ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒక నోటిఫికేషన్ ఎస్ఎస్సిలో మీకు జాబ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ప్రతి నోటిఫికేషన్ అప్లై చేసి ఎగ్జామ్ ఫీజు కూడా ఎస్ఎస్సిలో మంచి విషయం ఏంటంటే 100 రూపీస్ మాత్రమే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఫీమేల్ ఎస్సీ ఎస్టీకి అయితే 100 రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి నోటిఫికేషన్ అప్లై చేసుకుని మిస్ అవ్వకుండా ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసినట్లయితే సీజీఎల్ లెవెల్లో స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయితే ఈజీగా మీకు ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. సో ఇది ఎస్ఎస్సి క్యాలెండర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనకి రెడీగా అయితే ఉంటారు. ఓకే, ఇలాంటి జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.